అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. కన్య రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఈ జూలై నెల ఫలవంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో శని 6వ ఇంటిలో, కుజుడు 8వ ఇంట్లో, రాహువు సప్తమంలో ఉంటారు. ఫలితంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ఎందుకంటే ఆరోగ్యం మీ అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీ రాశిలో కేతువు ఉండటం వల్ల ఆకస్మిక సమస్య తలెత్తవచ్చు. మీరు చేసే ఉద్యోగం విషయానికి వస్తే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ కృషి మరియు పని చేయాలనే మీ సంకల్పం మీ పనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రత్యేక కృషి చేయటం ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కన్య రాశికి చెందిన వ్యాపారులు కొన్ని అనవసరమైన ప్రణాళికలను అమలు చేయటం కంటే సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా వారి వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్లటంపై దృష్టిని సారిస్తారు. కానీ కొన్ని విషయాలను ఎక్కువసేపు సాగతీయకూడదు. నిజానికి కన్యరాశి వారు వివాహితులు వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే అత్తమామ వైపు నుండి వచ్చిన అనుమానం మీ భాగస్వామితో మీ సంబంధంలో కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను పొందే యోగాలు ఉన్నాయి. మతపరమైన పనులపై మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. దీని కారణంగా మీరు అధిక ఉత్సాహంతో ఈ పనులలో చురుకుగా పాల్గొంటారు. మీరు గౌరవ ప్రతిష్ట పొందుతారు. మీరు విదేశాల నుండి విద్యను అభ్యసించాలనుకుంటే కష్టమైన ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు విజయాన్ని సాధించగలరు. కన్య రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం పరంగా ఈ మాసం కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్య భగవానుడితో పాటు 10వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీ పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీరు వారి మద్దతును పొందుతారు. దీనివలన మీరు అనేక ప్రయోజనాలను పొందగలరు. మీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. మీ రాశిపై బృహస్పతి దృష్టితో మీరు మంచి నిర్ణయాలను తీసుకోగలరు. మతపరమైన పనులలో చురుకుగా పాల్గొంటారు. దానివల్ల కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ మీ ఆర్థిక విజయానికి యోగాలను సృష్టిస్తుంది. ఈ నెల ప్రారంభంలో కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున దీనివలన అకస్మాత్తుగా కొన్ని సంఘటనలకు దారితీయవచ్చు. ఇది కుటుంబంలో కలవరం కలిగించవచ్చు. కానీ జూలై 12న కుజుడు కూడా 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. 4వ ఇంటి అధిపతి 9వ ఇంట్లో ఉన్నందున కాబట్టి మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రలు చేయవచ్చు. ఈ నెలలో కుటుంబ ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు నెల ప్రారంభంలో మీ తోబుట్టువులతో నిరాశ చెందుతారు. వారితో వాదనలు దిగవద్దు. కానీ నెల 2వ భాగంలో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కన్య రాశి వారు వృత్తిపరంగా జూలై నెల చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు, సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నందున ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులకు విశేషమైన అనుకూల ఫలితాలు లభిస్తాయి. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు మంచి కష్టపడి పనిచేయటం ద్వారా లాభాలను పొందుతారు. మీరు మీ పని గురించి తెలుసుకుంటారు. కానీ మీ శ్రమ ఇతరులకు కనిపించే విధంగా మీరు కనుక కష్టపడి పనిచేయాలి. ఇది అధికారుల దృక్పథాన్ని మీ పట్ల సానుకూలంగా మారుస్తుంది. మీ సీనియర్ అధికారుల దృష్టిలో మీరు పడతారు. ఇది మీకు మంచి ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు.
ఉద్యోగంలో మీ ప్రమోషన్ అవకాశాలు వస్తాయి, కానీ దానికోసం మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. 11వ ఇంట్లో ఉన్న బుధగ్రహం మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించటంలో మీకు సహాయం చేస్తుంది. ఇది మీ కమ్యూనికేషన్ మరియు ప్రసంగ శక్తిని పెంచుతుంది. 10వ ఇంటికి అధిపతి కావటం ద్వారా 11వ ఇంట్లో బుధుడు సంచారం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ నెల 2వ భాగంలో శుక్రుడు, సూర్యుడు మీ జన్మ రాశి నుండి 11వ ఇంటికి వస్తున్నందున 10వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ కారణంగా మీరు మీ పనిలో చాలా బిజీగా ఉండవచ్చు, కానీ మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. కన్య రాశి వారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే మీరు ఏదైనా వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే 7వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీకు మంచి మరియు చెడు ఫలితాలు కలగవచ్చు. అన్నిటిలో మొదటిది, మీరు తొందరపడి ఏ విధమైన ప్రణాళికలు వేయకుండా లేదా ఏదైనా భ్రమలో ఉండకుండా ఉండాలి. లేదంటే ఇది మీ వ్యాపారానికి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒకటిగా మారుతుంది. దీనికి ఎదురుగా 7వ ఇంటి అధిపతి గురుగ్రహం ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉన్నందున మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయాణాలు మీ వ్యాపార పురోగతికి కారణమవుతాయి. మీకు అనుభవజ్ఞులు మద్దతు లభిస్తుంది. మీరు వారి సలహా ప్రకారం పనిచేస్తే మీరు తప్పక విజయాన్ని పొందుతారు. కన్య రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించటం మరియు జూలై 16 నుండి సూర్యుడు రావటం వలన మీ ఆదాయం రోజురోజుకు మరింత పెరుగుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చులలో కొంత పెరుగుదల ఉంటుంది, కానీ అంతకుముందు 8వ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించిన విధంగా సంపదను ఇవ్వగలడు. ఇది నెల మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై 31న అంటే నెల చివరి రోజున శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా అప్పుడు మీ ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు శని కూడా 6వ ఇంట్లో సంచారం చేస్తూ 11వ ఇంటిని చూస్తున్నందున ఇది మీ ఖర్చులను కొంతవరకు నియంత్రించడానికి సులభం చేస్తుంది. మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మీ వ్యాపారం కోసం నిధులను సేకరించేందుకు కూడా పనిచేస్తారు. ఆర్థిక లాభాలకు నెల మొదటి అర్ధభాగం అనుకూలంగా కనిపిస్తుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. కన్య రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కేతువు మీ రాశిలో ఉన్నందున, రాహువు నెల మొత్తం 7వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీరు మీ పట్ల అజాగ్రత్తగా మారుతారు. మీరు మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో సమస్యలను కలిగి ఉంటారు. మీరు దీని నుండి బయటపడవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉన్నందున, కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. పైగా మీ రాశిపై బృహస్పతి యొక్క దృష్టి కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 6వ ఇంట్లో శని తిరోగమన స్థితిలో, 7వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో కుజుడు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తారు. నెల మొదటి సగం మరింత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి గాయం లేదా ప్రమాదమైనా సంభవించవచ్చు. అలాగే ఏదైనా పెద్ద అనారోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. నెల ప్రథమార్థం తర్వాత అంగారకుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఈ పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి. అయితే మీ రాశి అధిపతి కూడా జూలై 19న మీ రాశి నుండి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మళ్ళీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీకు కళ్ళల్లో నొప్పి, కళ్ళల్లో నీరు రావటం, ఎక్కువ నిద్రపోవకపోవటం, బద్ధకం పెరగటం, కొన్ని ఆకస్మిక సమస్యలు కూడా కలుగుతాయి. అందువల్ల వాటిని సకాలంలో పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆరోగ్యపరమైన జీవితాన్ని గడుపుతారు.
మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. మీరు మీ పదాలను తెలివిగా ఎంచుకుంటారు. వివాహితులకు 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉన్నందున కాబట్టి ఈ వ్యవధిలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మీ వివాహితులకు సంతోషకరమైన సమయం అవుతుంది. రాహువు 7వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ బృహస్పతి మీ వివాహంలో సమస్యలను తగ్గిస్తుంది. శని కుజుడు మీ 7వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే వారి ప్రవర్తన, ఆరోగ్యం 2వ నెల చివరి భాగంలో మెరుగుపడతాయి. ఈ కాలం మీ వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి విద్యార్థులకు జూలై నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు తప్ప మీకు విద్య బాగానే ఉంటుంది. మీరు మీ చదువులపై సరిగ్గా దృష్టి పెట్టడానికి మరియు ఏకాగ్రతతో ఉండేందుకు నిద్ర పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించగలరు. ఈ నెలలో మీరు ఉపాధ్యాయుల నుండి మంచి సహాయం పొందుతారు. విదేశాలలో విద్యాభ్యాసం కోసం వీసా పొందాలనుకునే వారు కూడా విజయాన్ని తప్పక సాధిస్తారు. కన్య రాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతి బుధవారం తప్పనిసరిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి. శనివారం నల్ల నువ్వులను దానం చేయటం వలన మేలు జరుగుతుంది. ప్రతిరోజు గణేశుడికి గరికను సమర్పించండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.